జోహార్ జయశంకర్ సార్ కి, జోహార్ గద్దర్ గారికి. ఈరోజు మనం ఇక్కడ జయశంకర్ సార్ జయంతి మరియు గద్దర్ గారి వర్ధంతి జరుపుకోవడం, మనందరం కూడా ఉద్యమం నుంచి వచ్చిన వాళ్ళం, ఉద్యమకారులం. ప్రతిసారి కూడా మనం తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు రోడ్లెక్కి ధర్నాలు కావచ్చు, రాస్తారోకోలు కావచ్చు, అన్నీ చేసాం. కానీ అది చేయడానికి కారణం స్ఫూర్తినిచ్చినటువంటి జయశంకర్ సార్, అదేవిధంగా గద్దర్ గారు మన దగ్గర లేకపోవడం చాలా బాధాకరం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం సాధిస్తే ఎట్లా బతుకుతాం మనం, నీళ్లు, నియామకాలు, నిధులు అనే ఒక అంశంతోటే మనం బయటికి వచ్చి ప్రజలందరినీ కూడా చైతన్యపరచడానికి మొదటి భూమికగా జయశంకర్ సార్ తీసుకొని కేసీఆర్ గారితో మాట్లాడి ఆ రోజు ప్రతి ఒక్కరిని కూడా ఇన్స్పైర్ చేయడానికి జయశంకర్ సార్ ప్రభావం అందరి మీద కూడా ఉంది. కానీ తెలంగాణ సాధించిన తర్వాత మనం జయశంకర్ సార్ మన మధ్యలో లేపడం చాలా బాధాకరం. ఉండుంటే ఇంకా అనేకమైన సలహాలు ఇచ్చేవారేమో, రాష్ట్రాన్ని ఇంకా బాగు చేసే విధంగా ముందుకు తీసుకెళ్లేవారేమో. అందుకని మనం అందరం కూడా ఉద్యమకారులం మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా జయశంకర్ సార్ జయంతి కావచ్చు, వర్ధంతి కావచ్చు, మన తెలంగాణ జాతిపిత అని చెప్పి జయశంకర్ సార్ని పిలుచుకుంటూ ప్రతి కార్యక్రమానికి కూడా మనం ముందుకు వస్తున్నాం. ఇంకా మున్ముందు కూడా ఇలాంటి కార్యక్రమాలు చేయాలి. అదేవిధంగా గద్దర్ గారు తన చైతన్య యాత్రలు కావచ్చు, అంతేకాకుండా తెలంగాణ కోసం ప్రతి చోట ఎక్కడ ధూమ్ధామ్ జరిగితే ఆయన పరిధిలో సాధ్యమైనంత వరకు రాష్ట్రం మొత్తం తిరిగి కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల్ని చైతన్యపరిచిండ్రు. మన తెలంగాణ ప్రజలందరూ కూడా 4.5 కోట్ల ప్రజల అందరి ఒక్క కంఠంపైకి, ఏకకంఠంపైకి తీసుకొచ్చి ప్రతి ఒక్కరి ఆశయం సాధన కోసం కృషి చేసిండ్రు. గద్దర్ గారు కూడా మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం. అందుకని ఈ సందర్భంగా జయశంకర్ గారికి మరియు గద్దర్ గారికి ఘనంగా నివాళులు మా ఉద్యమకారుల సంఘం నుంచి ఇక్కడ అర్పించడం జరుగుతుంది. ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.